ధన్యవాదాలు మేడం. ఇప్పుడు జయ్ గారు మనకి లైవ్లో ఉన్నారు మీతో మాట్లాడటానికి. జయ్ గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మాది సికింద్రాబాద్. చెప్పండి, మేడం గారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అండి మేడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీరు సంవత్సరంన్నర నుంచి జాగోరే జాగో ప్రోగ్రాం ద్వారా మన పురాతన దేవాలయాల గురించి మీరు పడుతున్న కష్టాన్ని మేము చూస్తున్నాము. సో ఒక విధంగా మీరు జనాల్ని చైతన్యపరుస్తున్నారు. మేము కూడా మా చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకు వెళ్ళి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము మా చుట్టుపక్కల దేవాలయాలకు మేము వారం వెళ్ళి చూడడం అనేది జరుగుతుందమ్మా. మీరు చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా జరగాలి అనేసి అని కోరుకుంటున్నాము. మీరు ఏదైతే చెప్తూ ఉంటారో మన నెరేషన్స్ చేంజ్ చేయాలి ఇవన్నీ అనేసి అన్నది, అది బోయపాటి శ్రీను గారి సినిమా అఖండ 2 ఏదైతే ఉందో వాటిల్లో చాలా స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. అందులో ఒక మాట చెప్తారమ్మా, దైవం నీకు ఒక పరీక్ష పెట్టింది అనేసి అంటే, ఆ కష్టం ఇచ్చింది అనేసి అంటే దాన్ని నువ్వు కష్టంలాగా అనుకోవద్దు, అది నీకు శిక్షణ లాగా అనుకోండి అని చెప్పేసి మనం కంప్లీట్ సరెండరెన్స్ తో భగవంతుడిని నమ్మితే భగవంతుడు మనకి ఏ విధంగా తోడుగా నిలబడతాడు అనేది ఆ సినిమాలో చాలా బాగా చూపించారు. నిజంగా ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా అమ్మ, ప్రతి ఒక్కరు చూడాలి కూడాను. ఇక మీరు చేస్తున్న కార్యక్రమం, మీరు చెప్పిన నెరేషన్స్ ఏవైతే ఉన్నాయో, మన డిఎన్ఏలో ఉంది హిందుత్వం అనేది, సనాతన ధర్మం అనేది మన డిఎన్ఏలో ఉంది అనేసి మీరు బల్ల గుద్ది చెప్తారు ప్రతిసారిను. సో అది కూడా నేను ఇందులో చెప్పడం జరిగింది. మీరు ఈ సంవత్సరంన్నర నుంచి మీరు చేస్తున్న శ్రమ అంతా ఈ సినిమాలో నాకు కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు అయిందమ్మా. చాలా సంతోషంగా అనిపించింది. మీరు నిజంగా ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని, మీతో పాటు మేము కూడా నడవాలని. తప్పకుండా అమ్మా, తప్పకుండా. థ్యాంక్ యూ జయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ స్పందనకి. మీరు మీ స్పందన చెప్పండి. బాగుందండి. అంటే ఇప్పుడు నాకు ఇందాక నిజంగా శర్మ గారు చెప్పిన ప్రతి వాక్యం ఒక అక్షర సత్యంగా. ఈరోజు ఒకటే కోరుకునేది, మనం చేసే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఇది కార్యక్రమంగా చేయటం లేదు, ఒక చిత్తశుద్ధితో మన అంకిత భావంతో ఇది మన కర్తవ్యంగా మనం ఈరోజు జాగోరే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అంటే మనకు అన్నీ తెలుసని కాదు, మనకు తెలిసిన దాంట్లో ఒక 0.1% మేబీ ఒక 0.1% మనకు తెలిసిన ఒక అవగాహనతో, మనకున్న అవగాహనతో దాని మీద ఒక రీసెర్చ్ చేస్తూనే ఒక హోలిస్టిక్గానే మనం పెద్దలను సంప్రదిస్తూ అనేక రంగాల్లో ఉన్న నిష్ణాతులను, ఉద్దండలను వారిని సంప్రదిస్తూ వారి యొక్క జ్ఞానాన్ని కూడా పొందుపరుస్తూ మనము జాగోలో అడుగులు వేస్తున్నాం. కాబట్టి